సాయంత్రం వేళ ఏదైనా స్పెషల్గా క్రిస్పీగా తినాలనిపిస్తుందా? అయితే ఈ రవ్వ స్నాక్ తప్పకుండా ట్రై చేయండి. బయట కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉంటుంది, ఎంతో రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2 కప్పుల మంచినీళ్ళనైతే తీసుకుందాం. ఇందులో 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, రుచికి తగినంత సాల్ట్ తీసుకోండి. అలాగే జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకోండి. కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 1 కప్పు రవ్వనైతే తీసుకుందాం. ఇది సూజీ రవ్వ అంటాం కదా, ఆ రవ్వ అండి. 1 కప్పు సూజీ రవ్వకి మనం 3 గ్లాసుల మంచినీళ్ళనైతే తీసుకోవాలి. నేనైతే 2 గ్లాసుల మంచినీళ్ళని తీసుకున్నాను. మీరు ఒకవేళ 3 గ్లాసుల మంచినీళ్ళైనా తీసుకోవచ్చు, ఏమీ కాదండి. ఇప్పుడు ఈ రవ్వని దగ్గర పడేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టండి. ఈలోపు ఉడికించిన బంగాళదుంపలని చిన్నవి నేను 1/4 కిలో తీసుకున్నాను. 5-6 ఉడికించుకొని కుక్కర్లో పొట్టు తీసేసుకుని ఇలా కొబ్బరి తురిమే దాంతో తురుముకొని ఇందులో రుచికి తగినంత సాల్ట్, అలాగే 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు 2, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. స్పైసెస్ని మీరు తినేదాన్ని బట్టి చూసుకుని వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మీరు బియ్యం పిండిని కానీ లేదా కార్న్ఫ్లోర్నైనా తీసుకోవచ్చు. 1 కప్పు ఇలా కార్న్ఫ్లోర్ కానీ బియ్యం పిండి కానీ తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. కార్న్ఫ్లోర్ వేసుకుంటే మనం నోట్లో పెట్టుకొని తింటూ ఉంటే మెల్ట్ అయిపోతుంది, అందుకే కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. ఒకవేళ మీరు బియ్యం పిండిని తీసుకుంటే ఈ స్టఫింగ్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది. కార్న్ఫ్లోర్ తీసుకుంటే ఇలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా మనం కావలసిన షేప్లో ఇవంతా రెడీ చేసుకుని తీసుకోవచ్చు. చేతికి అంటుకుంటుంది అనిపిస్తే చేతికి ఆయిల్ రాసుకొని ఇలా మనం బాల్స్ లాగా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈలోపు ఈ రవ్వ మిశ్రమం చూడండి బాగా ఆరిపోయింది. ఇలా ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం చపాతీ పిండిని ఎలా రఫ్ చేసినట్టు కలుపుకుంటామో అలాగే పిండి ముద్దలు అనేది లేకుండా ఇలా చేత్తో బాగా మెదుపుకోవాలండి. ఇలా రఫ్ చేస్తున్నట్టు రఫ్ చేసి పిండిని బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు అలా కలపడం రాలేదు అనిపిస్తే 2 భాగాలుగా చేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు బాగా పిండిని కలుపుకోవాలి. అప్పుడే మనకు ఇది కోటింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమం ఆరిపోకుండా ఉండడానికి కొద్దిగా ఆయిల్ అనేది రాసేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి చపాతీ పిండి మనం ఎలా అయితే తీసుకుంటామో అలాగే చపాతీలాగా ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా మనం చేత్తో అయినా చేసుకోవచ్చు. ఇలా స్టఫింగ్ మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆలు మిశ్రమం అనేది ఇలా మధ్యలో పెట్టుకుని అటుపక్క ఉన్న పిండిని ఇటుపక్క ఉన్న పిండిని ఇలా మనం ఒత్తేసుకుంటే సరిపోతుంది. స్టఫింగ్ అనేది బయటకు ఏమీ రాదు. మనం కజ్జికాయ షేప్లో అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం పెద్ద సైజులో చేశాను. మీరు కావాలంటే కొంచెం చిన్న సైజులో అయినా చేసుకోవచ్చు. లేదంటే ఇంకొకటి, మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో పూరీ కట్టెతో రుద్దుకుంటామో అలానే రుద్దుకోవాలి. చూడండి స్టఫింగ్ మధ్యలో పెట్టేసుకుని అటుపక్క అంచుని మధ్యలో పెట్టుకుని ఇటుపక్క ఉన్న అంచుని కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు గట్టిగా ప్రెస్ చేయండి. చక్కగా అంటుకొని పోతుంది, అంటుకుని విడిపోకుండా ఉంటుంది. ఇలా మనం చాక్లెట్ షేప్లో అయినా చేసుకోవచ్చు. చూడండి ఇలా మీరు చిన్నవి అయినా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం పెద్దవిగా చేసుకున్నాను. ఇలా అన్నీ మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. చూడండి ఇంతేనండి, చూడ్డానికి చాలా ఈజీగా ఉంది కదా, తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని ఇవి బంగారు రంగు వచ్చే వరకు కాల్చుకొని అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇక తీసేసుకోవడమేనండి. అంతేనండి, సింపుల్గా ఈజీగా పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. మనం 2-3 రకాలుగా అయితే చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయో, బయట కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా, అంటే నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది, అంతగా మెల్ట్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కుకింగ్ విత్ శిల్పారెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్